హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా నేను 1 కేజీ చికెన్ లెగ్ పీసెస్ని తీసుకున్నానండి. వీటిని బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక ప్రాసెస్ చెప్తాను. సుమారు 1 లీటర్ నీళ్లు తీసుకొని 1 పిడికెడు ఉప్పు వేసి చికెన్ ఇందులో వేసి ఒక అరగంట మూత పెట్టి వదిలేయండి. దీనివల్ల చికెన్ బాగా క్లీన్ అవుతుంది, అలాగే సాఫ్ట్గా కూడా అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చికెన్ని ఉప్పు వేసిన నీళ్ళలో ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టి మూత పెట్టేసి దీనిపైన ఒక అరగంట సేపు అలా వదిలేద్దాము. ఇలా చేసిన తర్వాత అరగంట అయిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా చికెన్ని బాగా కడిగి నీళ్లు డ్రైన్ అయ్యేంత వరకు ఒక జాలి పాత్రలో వేసి పెడదామండి చికెన్ పీసెస్ని. నీళ్ళంతా డ్రైన్ అయిపోయాయి కదా. ఇప్పుడు చికెన్ పీసెస్ని తీసుకొని మనము చికెన్ పైన ఇలా కట్స్ వేసుకోవాలన్నమాట. చికెన్ పీసెస్ పైన కట్స్ ఎంత లోతుగా వేస్తే మసాలా అంతా మంచిగా పడుతుంది చికెన్ పీసెస్కి. సో నేను ఇట్లా చూపించిన విధంగా మీరు ఇలా కట్స్ చేసుకోండి. ఇప్పుడు మసాలా లోపల వరకు నింపొచ్చు, దానివల్ల టేస్ట్ మంచిగా వస్తుంది చికెన్కి. సో ఇలా 2 వైపులా చేసుకోవాలండి. 2 వైపులా తిప్పి ఇలా కట్స్ వేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ పీసెస్కి కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ పీసెస్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మసాలా కోసం 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, 2 టీ స్పూన్ల ధనియా పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, అర టీ స్పూన్ మిరియాల పొడి, ఒక నిమ్మకాయ రసం, ఇవన్నీ వేసి బాగా కలపాలి. మంచి రంగు కావాలంటే ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఇప్పుడు ఈ మసాలాని కాస్త చికెన్ పీసెస్కి బాగా పట్టించి సుమారు 3 నుంచి 4 గంటల వరకు అలా వదిలేయండి. మసాలా ఎంతసేపు మనం చికెన్ ముక్కలకు పెట్టి ఉంచితే అంత బాగా టేస్ట్ వస్తుందన్నమాట. అందుకే 3 నుంచి 4 గంటల వరకు అలా వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము మసాలాని చికెన్ పీసెస్కి పట్టిద్దాము. ఇలా మొత్తంగా ఫస్ట్ కట్ చేసుకున్న దాంట్లో నింపుకొని మసాలాని మిగిలినంత చికెన్ పీసెస్కి పట్టించేస్తే సరిపోతుంది. ఇలా మనము ఈ 3 పీసెస్ ఉన్నాయి కదా, మనకి 3 పీసెస్కి పట్టించి పెట్టుకుందాము. మిగిలిన మసాలాని అలాగే ఉంచుకోండి, ఇది అవసరం పడుతుంది మనకి. సో దాన్ని అలాగే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా ఇవి లెగ్ పీసెస్ని. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి చికెన్ పీసెస్ని మూత పెట్టకుండా ఇందులో వేసి 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ని ఇందులో వేసి 2 వైపులా 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. టైం అంటూ ఏం లేదండి, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన మసాలా ఉంది కదండి, అందులో మనం ఏం చేయాలంటే ఒక 3/4 కప్పు వరకు పెరుగు తీసుకొని ఇందులో కలుపుకోవాలి. కలిపి ఆ మసాలాలో బాగా మిక్స్ చేయాలన్నమాట. పెరుగులో మిక్స్ చేసి పక్కకు పెట్టుకుందాము. ఇది మళ్ళీ మనము చికెన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ మసాలాని యాడ్ చేసుకోవడానికి ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పక్క మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది. మరోవైపు చికెన్ పీసెస్ని తిప్పుకొని
ఆ వైపు కూడా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా పీసెస్ని ఫ్రైయింగ్ ప్యాన్లో మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. మంచిగా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఫ్రై మంచిగా అవుతుంది, చక్కగా అన్ని వైపులా ఫ్రై అవుతుంది. ఇప్పుడు రెండు వైపులా బ్రౌన్ అయింది కాబట్టి మనము కలిపి పెట్టుకున్న పెరుగు మిక్స్ ఉంది కదండి మసాలాలో, దాన్ని ఇందులో వేసి మూత పెట్టి రెండు వైపులా పట్టింది కదా మసాలా. ఇప్పుడు బ్రౌన్ కూడా అయింది కాబట్టి పెరుగు మసాలాను ఇందులో వేసి మూత పెట్టి అలా ఉడకనివ్వాలండి. మసాలా మొత్తంగా వేసేసి మూత పెట్టేసి వదిలేసేయండి అలాగే. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసుకొని వాటర్ కాస్త డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా మాత్రం మాడకుండా జాగ్రత్త పడాలి. అంతేనండి. ఇప్పుడు చూసారు కదా, రెండు వైపులా ఇలా ఫ్రై చేసి రెండు వైపులా 15 నిమిషాలు చేసేస్తే ఇప్పుడు డ్రై అవుతుంది కదా, నీరు చాలా మట్టుకు ఇంకిపోయింది. సో మాడకుండా అడగంటకుండా చూసుకోవాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పీసెస్ని ఇలా తిప్పుకుంటూ డ్రై అయ్యేంత వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి ఒక చిన్న గిన్నెలో కాలుతున్న బొగ్గు పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వెంటనే మూత పెట్టాలి. 2 నిమిషాల వరకు వదిలేయండి. దీనివల్ల చికెన్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అంతేనండి, సూపర్ చికెన్ ఫ్రై హోటల్ స్టైల్లో తయారైపోయింది. ఇక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని చివరి దాకా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.